అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనకి జూలై 6వ తారీఖు నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది కదండి. అయితే ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందొచ్చే పాడ్యమి నుంచి నవమి వరకు మనం ఈ 9 రోజుల్ని గుప్త నవరాత్రులుగా చెప్పుకుని అందులో ప్రత్యేకంగా వారాహి అమ్మవారిని పూజిస్తాం కదా. అయితే ఈ వారాహి నవరాత్రులలో 9 రోజులు అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు చేయడానికి పూజా మందిరంలో నేను వారాహి అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకున్నాను, ఏ విధంగా పెట్టుకున్నాను అమ్మవారిని, అలాగే ఏ విధంగా పూజ చేసుకున్నాను, మీరందరూ కూడా ఏ విధంగా తేలికగా సులువుగా అమ్మవారిని పూజించుకోవచ్చు, ఇవన్నిటితో పాటు అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరు, వారాహి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు, ఇలాంటి వారాహి అమ్మవారి మీద పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ వీడియోలో నేను వారాహి అమ్మవారివి 12 నామాలు కూడా చెప్తాను. ఆ 12 నామాలు అంటే 12 నామాలు ఉంటాయండి వారాహి అమ్మవారివి. ఆ 12 నామాల యొక్క ప్రాశస్యం ఏంటి, చదువుకుంటే మనకి ఎలాంటి ఫలితం దక్కుతుంది, అలాగే అసలు వారాహి అమ్మవారిని సాత్విక రూపంలో పూజ చేస్తే మనకు కలిగే లాభాలు, దాని యొక్క ఫలితాలు అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. అందుకని ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు మనం ప్రథమంగా వారాహి దేవత గురించి తెలుసుకుందాం. అసలు ఈ వారాహి దేవత ఎవరు, పురాణాలు ఏం చెప్తున్నాయి, ఎందుకు వారాహిని మనం ఆరాధన చేయాలి, ఈ విషయాలకు వస్తే మనందరికీ తెలుసు వారాహి సప్తమాతృకల్లో ఒకరని. అలాగే అమ్మవారు సర్వ సైన్యాధ్యక్షురాలని కూడా మనందరికీ తెలుసు. అసలు ఈ వారాహి దేవి ఎలా ఉద్భవించారు అన్నది ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. మనం అసలు పురాణాలను పరిశీలిస్తే పూర్వం శంభు నిశంభులు అనే రాక్షసుని సంహరించినప్పుడు ఆ రాక్షస గణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు ఉండేవాడట. అమ్మవారు ఆ రాక్షసుని సంహరించడానికి చేసే ప్రయత్నంలో ఆ రాక్షసుని శరీరము నుండి ఎన్ని రక్తపు బిందువులైతే భూమిపై పడతాయో అంతమంది రక్తబీజులు మరలా పుట్టుకుని వచ్చేవారట. అలాంటి సందర్భంలో అమ్మవారు అలసిపోయి ఆమె శరీరం నుండి కొంతమంది దేవతలను సృష్టిస్తుంది. అలా అమ్మవారి శరీరం నుండి సృష్టింపబడిన దేవతలని సప్తమాతృకులుగా పిలుస్తారు. వారే అమ్మవారి శక్తులుగా ఉండి రాక్షసులతో పోరాడి సంహరిస్తారు. ఖడ్గమాల స్తోత్రంలో కూడా ఈ సప్తమాతృకలను బ్రాహ్మి, మాహేంద్రి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేశ్వరి, చాముండిగా మనం చదువుతాం కదా. అందులో వారాహి దేవత ఒకరు. వీరు శ్రీచక్ర ఆరాధనలో కూడా అమ్మవారి రక్షణా దేవతగా కనిపిస్తారు. అంతేకాదు అమ్మవారి దశమహావిద్యలలో వారాహి దేవి కూడా ఒకరిగా ఉంటారన్నమాట. ఈ వారాహి దేవి గురించి మార్కండేయ, దేవి భాగవత, వరాహ, అలాగే మత్స్య పురాణాలలో వర్ణించబడింది. అసలు వేదాలలో శివనారాయణులకు అభేదము అని చెప్పబడింది. అంటే శివుడు నారాయణుడు ఒకరే. సృష్టిలో నిర్వహించబడు ధర్మ పరిరక్షణ యందు ఒకరికొకరు సమన్వయపరుచుకుంటారు. అంటే శివుడిగా ధర్మ పరిరక్షణ చేస్తున్నప్పుడు దానికి అవరోధాలు కలగకుండా విష్ణువుగా పరిరక్షిస్తాడు. అలాగే విష్ణువుగా ధర్మ పరిరక్షణ చేస్తున్నప్పుడు అందుకు అవరోధాలు కలగకుండా శివుడిగా పరిరక్షిస్తారు. ఈ శివుడు నారాయణుల యొక్క శక్తే అమ్మవారు మహాలక్ష్మిగా గోచారం అవుతుంది. ఈ క్రమంలో సృష్టిలో దేవతలకు మరియు అన్ని లోకాలకు ఆటంకం కలిగిస్తున్న శంభు నిశంభులు అనే రాక్షసులను హతమార్చవలసి వచ్చినప్పుడు అమ్మవారు శివుని శక్తిగా ఆవిర్భవిస్తే దాన్ని పరిరక్షణ బాధ్యతలో నారాయణుని శక్తిగా వారాహిదేవి సర్వ సైన్యాధ్యక్షురాలిగా ప్రధాన భూమిక వహించింది. ఒకనాడు హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రంలో పడివేస్తే నారాయణుడు వరాహ రూపము ఎత్తి కోరలతో భూమిని పైకి తీసుకువస్తాడు. అదే విధంగా నారాయణుని అవతారమైన వరాహము యొక్క శక్తే వారాహి అని పురాణాలు చెప్తున్నాయి. భూమిపై గల జీవరాశుల మనుగడకు ఆటంకములు, కష్టములు ఏర్పడినప్పుడు ఈ వారాహి దేవిని ఆరాధిస్తే ఆటంకాలను, కష్టాలను తొలగిస్తుంది. అంతేకాదు ఈమె అనుగ్రహము కలిగితే విజయములు, ఐశ్వర్యము, సంతానము కూడా కలుగుతుంది.
సంతానము కోరువారు కూడా వారాహీదేవిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక ఈ వారాహీదేవిని శైవులు, వైష్ణవులు అనే భేదం లేకుండా అందరూ ఆరాధిస్తారు. అంటే ఈ వారాహి అమ్మవారిని కుల మత భేదాలు అనేవి ఏమీ లేకుండా అందరూ చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. ఈ వారాహిని ఎక్కువగా తాంత్రిక రూపంలో రాత్రిపూట ఆరాధన చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ ఉంటారు. అయితే మరి ఈ వారాహిను వైదిక విధానంలో ఉదయం ఆరాధన చేయవచ్చా అన్న సందేహం మనందరికీ రావచ్చు. నిస్సందేహంగా అమ్మవారిని ఉదయం పూట ప్రార్థన, పూజలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈమె ముఖ్య లక్షణమే శత్రువులను హతమార్చి ధైర్యాన్ని ఇవ్వటం. అంటే ఈ లెక్కన అమ్మవారి అనుగ్రహం కలిగితే మనలను మంచి కర్మలు చేయకుండా మనలో అంతర్లీనంగా దాగి ఉన్న శత్రువులను హతమార్చి మనకు మంచి కర్మలు చేయడంలో ముందుకు తీసుకొని వెళ్ళి తద్వారా మనకు అన్నిటా విజయాలు ప్రసాదిస్తూ ఐశ్వర్యం కూడా ప్రసాదించగల శక్తి వారాహీదేవికి ఉంది. అంతేకాదు వారాహీదేవి అనుగ్రహం ఉంటే సంతానం కూడా కలుగుతుంది. అయితే ఈ వారాహి ఆరాధన ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు. మనం సాధారణంగా గణపతి నవరాత్రులు అలాగే దేవీ నవరాత్రులు జరుపుకుంటాము. కానీ అమ్మవారి ఆరాధనలో సంవత్సరంలో 4 మాసాలలో నవరాత్రులు జరుపుతారు. అవి ఒకటి చైత్ర మాసంలో జరిపే వసంత నవరాత్రి, లలితాదేవిని ఆరాధిస్తారు. జ్యేష్ఠ మాసంలో జరిపే శ్యామల నవరాత్రి, శ్యామలాదేవిని ఆరాధిస్తారు. ఆషాఢ మాసంలో జరిపే వారాహి నవరాత్రి, వారాహి దేవతని ఆరాధిస్తారు. ఆశ్వయుజ మాసంలో జరిపే శరణ్ నవరాత్రి, దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఇలా 4 నెలల్లో నవరాత్రులు జరుపుకుంటారు. వీటిలో జ్యేష్ఠ ఆషాఢంలో జరిపే నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. అంటే ఇవి ఉపాసనా దేవతల ఆరాధన అయినందువలన గుప్తంగా చేయడం కోసం వీటిని బహిర్గతంగా ఆర్భాటంగా చేయరు. ఇక్కడ మనం 3 విషయాలు గమనించాలి. ఒకటి, ఈ 4 కాలాలు ఎందుకు నవరాత్రులు జరుపుతారు? రెండవది, 9 రాత్రులు మాత్రమే ఎందుకు నవరాత్రులు చేయాలి? మూడోది, ఇంతమంది దేవీ దేవతలు ఉండగా ఆషాఢ మాసంలో వారాహిని ఎందుకు ఆరాధిస్తారు అన్నది ఇప్పుడు మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి సంవత్సరంలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. అసలు సృష్టి ఆవిర్భావము జరిగినది ఉత్తరాయణంలో గల చైత్రమాసంలోనే. అందుకే మనం ఆ నెలలోనే ఉగాది పండుగ జరుపుకుంటాం. కాబట్టి ఈ చైత్ర మాసంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆరాధించే శక్తి స్వరూపిణి అయిన ఆ జగదంబ మనకు సర్వ శుభములు ప్రసాదించమని ఆరాధిస్తాము. దీన్నే వసంత నవరాత్రులుగా చేసుకుంటాము. లలిత అమ్మవారిని ఆరాధిస్తామా 9 రోజులు. ఆ క్రమంలో తరువాత వచ్చే జ్యేష్ఠ మాసం మనకు ఇబ్బందులు కలిగించే గ్రీష్మ తాపానికి సర్వ ప్రాణులు రక్షణ పొందుట కొరకు కావాల్సిన ప్రణాళికలు చేసే ఆ జగదంబకు మంత్రిని అయిన శ్యామలాదేవిని ఆరాధిస్తారు. ఆ తర్వాత కాలంలో వచ్చే ఆషాఢం వర్షాలు సమృద్ధిగా పడి ఆ కాలంలో ప్రబలే అంటూ వ్యాధుల వలన ప్రాణ నష్టము కలగకుండా రక్షణ బాధ్యత వహించు సర్వ సైన్యాధ్యక్షురాలైన వారాహిదేవిని ఆరాధిస్తారు. పైగా ఈ మాసం దక్షిణాయనంలో రావడం వలన దక్షిణాయన ఉపాసనా కాలానికి ప్రతీక. ఆ తర్వాత కాలంలో వచ్చే ఆశ్వయుజ మాసంలో కురిసే వెన్నెల మన మనసుకు ఆహ్లాదం కలిగించడం మరియు ఆ పై 3 కాలాల్లో సమస్త జీవరాశులు ఆ జగదంబ అనుగ్రహం వలన సుఖ సంతోషాలతో జీవిస్తున్నందుకు విధేయతను తెలుపుకుంటూ కాలౌ చండీ వినాయకం అనే ప్రకారం, అంటే ఈ కలియుగంలో వినాయకుడు దుర్గాదేవి శీఘ్రంగా అనుగ్రహిస్తారన్న కారణంగా దుర్గను ఆరాధన చేస్తారు. ఇక 9 రాత్రులే ఎందుకు చేస్తారంటే మనిషికి 9 సంఖ్యకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. మనిషి శిశువుగా తల్లి గర్భంలో 9 నెలలు ఉండి బయటకు వచ్చి మోక్ష సాధన చేస్తారు. అలాగే మనం 9 రోజులు అమ్మవారిని ఆరాధించి చివరిగా మోక్షాన్ని పొందటం కోసం 9 రోజులు ఆరాధన చేస్తాము. అంతేకాదు సృష్టిలో ఉన్నవి 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలే మానవుని జీవితాన్ని నడిపిస్తాయి.
ఇవి మానవునికి జీవితంలో సక్రమంగా పనిచేసి సుఖశాంతులను ఇవ్వటం కోసం అమ్మవారిని ఆరాధిస్తాము. ఈ గ్రహాలు అమ్మవారి పాదాలపై ఉండి అమ్మ ఆజ్ఞను శిరసావహిస్తుంటాయి. మరి శాస్త్రంలో మాటగా చెప్పుకోవాలంటే మనిషి రూపంలో ఉన్న దేవతల కంటే జంతు రూపంలో ఉన్న దేవతలే అనగా వినాయకుడు, లక్ష్మీ నరసింహస్వామి, వారాహి ఇలాంటి దేవీ దేవతలు తొందరగా అనుగ్రహిస్తారన్న నానుడి కారణంగా వరాహ రూపముఖంగా కలిగి ఉన్న వారాహి అమ్మవారు తొందరగా అనుగ్రహించగలగడం వలన ఈమెను ఆరాధించి తొందరగా మన లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అయితే ఈ వారాహి అమ్మవారు నీలమేఘ వర్ణంలో ఉండి అష్టభుజాలతో కలిగి ఉంటారంట. అంటే అమ్మవారికి 8 భుజాలు ఉంటాయిట. ఈ వారాహి అమ్మవారినే లక్ష్మీ స్వరూపంగా కూడా భావించి పూజలు చేస్తారు. అందుకే ఈ వారాహి అమ్మవారు ఐశ్వర్య ప్రదాయకురాలు కూడా. ఈ వారాహి అమ్మవారే కాశీ వంటి పుణ్యక్షేత్రానికి గ్రామదేవత. ఈ వారాహి అమ్మవారిని పూజించిన వాళ్ళకి కోరిన కోరికలు తీరి అనుకున్న పనులు ఏ ఆటంకాలు లేకుండా జరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి, శత్రుభయాలు తొలగుతాయి. అలాగే అమ్మవారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తారట. మనకు లలితా సహస్రనామాల్లో కూడా వారాహి అమ్మవారి కోసం చెప్పబడినది. గిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత అను నామాలు బట్టి కూడా ఆ లలితా భట్టారిక అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహి దేవి అని అర్థమవుతుంది అందరికీ. ఒకరోజు ఆ లలితాదేవియే స్వయంగా దేవతలకు వరం ఇచ్చారుట. ఏమనగా దేవతలు ఆపదలో ఉన్నప్పుడు ఆ అమ్మవారి యొక్క శక్తులు దేవతల్ని వచ్చి కాపాడుతాయని. ఆ శక్తులలో ఈ వారాహి అమ్మవారు కూడా ఒకరు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు 5వ మాత. అందుకనే ఈవిడికి పంచమి అనే పేరు కూడా ఉందన్నమాట. వారాహి అమ్మవారికి సంబంధించి 12 నామాలు అంటే 12 నామాలు చాలా శక్తివంతమైనవి ఉన్నాయి. ఆ 12 నామాలు మనం ఒక్కసారి చదువుకున్నా అమ్మవారిని మనం పూర్తిగా పూజించినట్టే. అయితే ఆ 12 నామాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. పంచమి, దండనాద, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, శివ, వార్తాళి, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి, హరిగ్ని. ఈ 12 నామాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనవి, అలాగే చాలా పవిత్రమైనవి, శక్తివంతమైనవి కూడా. అందుకని ఖచ్చితంగా ఈ వారాహి గుప్త నవరాత్రులలో 9 రోజులు వారాహి అమ్మవారిని పూజించిన తర్వాత ఆఖరిన ఈ 12 నామాలు అమ్మవారివి చదువుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఎవరైనా ఈ 9 రోజులు నవరాత్రులు పూజలు చేయలేమో, మాకు ఆ ఆస్కారం లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఈ 12 నామాలైనా ఖచ్చితంగా చదువుకుంటే వారాహి అమ్మవారిని పూజించినట్టే కదా. అందుకని ఈ 12 నామాలు ఖచ్చితంగా చదువుకోవడానికే అందరూ ప్రయత్నం చేయండి. మనం ఇప్పటిదాకా అసలు వారాహి అమ్మవారు ఎవరు, వారాహి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు, వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేయాలి, ఇలా 9 రోజుల నవరాత్రులే ఎందుకు చేయాలి, ఇలాంటి వివిధ విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం వారాహి అమ్మవారిని సాత్వికంగా వైదిక విధానంలో సులభంగా పూజా విధానం ఏ రకంగా చేసుకోవచ్చు, అసలు అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, ఆ రోజు చేయవలసిన పనులేంటి, పాటించవలసిన నియమాలేంటి, ఇలాంటివన్నీ ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు అసలు ఈ నవరాత్రులు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి, ఏ తిథితో ప్రారంభం అవుతుంది, ఏ తిథితో ముగుస్తుంది అనే విషయాలు కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఈసారి వారాహి నవరాత్రులు 10 రోజులు పడ్డాయండి. అసలు ఈ నవరాత్రులు అనేవి పౌర్ణమి ముందు వచ్చే పాడ్యమి నుంచి నవమి వరకు జరుపుకుంటారు ఆషాఢ మాసంలో. అందుకని వీటిని గుప్త నవరాత్రులు అంటారు. కానీ ఈసారి మనకి నవరాత్రులు 10 రోజులు వచ్చాయన్నమాట. జూలై 6వ తారీఖుతో మొదలయ్యి జూలై 15వ తారీఖుతో ముగుస్తాయి ఈ నవరాత్రులు.
ఈ నవరాత్రులు చేయదలుచుకున్న వాళ్ళు ముందుగా ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోవాలండి. శుభ్రపరచుకోవడం అంటే శ్రావణ మాసం వస్తుందంటే మనకి ముందుగానే ఇల్లు శుభ్రపరచుకుంటాం కదా! అలాగే ఈ నవరాత్రులు కూడా చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ముందుగా ఇంటిని శుభ్రపరచుకుంటే మంచిది. నవరాత్రి ప్రారంభమయ్యే ముందు రోజే అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రి అంటే పూలని, పండ్లని, అగరబత్తులని, ఒత్తులని, నూనె అని ఇలా ఇవన్నీ ముందు రోజే అరేంజ్ చేసి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఆ పూజ చేసుకునే రోజు మనకి ఎటువంటి హడావిడి లేకుండా ఉంటుంది. నవరాత్రి ప్రారంభమయ్యే రోజు అంటే పాడ్యమి నాడు తెల్లవారుజామునే లేచి మన కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకుని ఇంటిని శుభ్రపరుచుకుని బయట సహస్రదళ పద్మం గాని అష్టదళ పద్మం గాని ముగ్గు వేసుకుని గడపకి పసుపు రాసి బొట్టులు పెట్టుకుని పూజకు సిద్ధం అవ్వాలి. మరి ఆ అమ్మవారు 9 రోజులు మన ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుని పూజలు అందుకోవాలంటే ఇల్లంతా పవిత్రంగా ఉండాలి కదా! అందుకనే ముందు చెప్పుకున్నవన్నీ పాటించి నీట్‌గా ఇంటిని ఉంచుకోవాలి. వారాహి అమ్మవారిని తాంత్రిక పద్ధతుల్లో ఇంట్లో ఆరాధన చేయకూడదండి. అమ్మవారు తాంత్రిక పద్ధతిలో పూజ చేస్తే త్వరగా ప్రసన్నురాలైనా మనం సాత్వికంగా పూజిస్తేనే మనకి, మన కుటుంబ సభ్యులకి, మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా శ్రేయస్కరం. అయితే ఈ వారాహి అమ్మవారిని సాత్వికంగా వైదిక విధానంలో కూడా 2 రకాలుగా పూజించుకోవచ్చు. ఒకటి మామూలుగా అమ్మవారిని యథావిధిగా దీపారాధన చేసుకుని శ్రీ సూక్త విధానంతో పూజ మొత్తం కానిచ్చుకోవచ్చు. రెండోది ఏంటంటే 9 రోజులు కూడా కలశ స్థాపన చేసి అఖండ దీపం పెట్టుకుని అమ్మవారిని పూజించుకోవచ్చు. అయితే ఈ కలశ స్థాపన చేసి అఖండ దీపం పెట్టి అమ్మవారికి పూజ చేస్తే కాస్త శుచి, ఇంకాస్త శుభ్రత, ఇంకాస్త మడిగా ఆచారాలు, నియమాలు ఎక్కువ పాటించాల్సి వస్తుంది. కాబట్టి మనం సులువుగా అయిపోవాలి, తేలికగా అమ్మవారిని ప్రసన్నురాలు చేసుకోవాలి అనుకుంటే కనుక మామూలుగా శ్రీ సూక్త విధానంతో అమ్మవారికి షోడశోపచారాలు చేసి పూజ చేసుకోవచ్చు. వారాహి అమ్మవారికి ఏ విధమైన నైవేద్యం సమర్పించాలంటే మనం ఇప్పుడు చేసేది సాత్విక వైదిక పద్ధతి కాబట్టి మనం ఏ పండగలు వచ్చినా మామూలుగా మనం ఇంట్లో చేసుకునే నైవేద్యాలే అమ్మవారికి కూడా చేసి సమర్పించాలి. అంటే పులిహార కానీ, దధ్యోజనం కానీ, పరమాన్నం కానీ, చక్కెర పొంగలి కానీ, బూరెలు ఇలాంటివి ఏవైనా చేసుకుని అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే స్టార్టింగ్ లో నేను అమ్మవారి నివేదన కోసం పరమాన్నం అయితే తయారు చేసుకున్నాను. అయితే ఇప్పుడు మనం వారాహి అమ్మవారిని సాత్విక వైదిక విధానంలో పూజ చేయాలని చెప్పుకున్నాం కదా, అలాగే అమ్మవారిని శ్రీ సూక్తంతో పూజ చేయాలని చెప్పుకున్నాం. ఎవరికైతే శ్రీ సూక్తం రాదు, మేము శ్రీ సూక్తం నేర్చుకుని అమ్మవారిని పూజించాలి అనుకుంటున్న వాళ్ళ కోసం నేను శ్రీ సూక్తాన్ని కూడా ఒక వీడియో చేసి పెట్టాను. ఆ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఒకసారి వెళ్ళి ఆ శ్రీ సూక్తాన్ని వినండి, చదవండి, నేర్చుకోండి. ఎంతోసేపు పట్టదు. లేదు మాకు శ్రీ సూక్తం రాదు అనుకున్న వాళ్ళు మామూలుగా కూడా అమ్మవారి ఉపచారం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఉపచారం అంటే ఇప్పుడు 16 ఉపచారాలు ఉంటాయి కదా, అందులో మొదటి ఉపచారం ఏంటి? అమ్మవారిని ధ్యానం చేయడం. అప్పుడు మనం వారాహి అమ్మవారి ధ్యాన శ్లోకం ఏవైనా చదువుకున్న తర్వాత ఓం శ్రీ వారాహి దేవి అయి నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఓం శ్రీ వారాహి దేవి అయి నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అంటూ ఇలా ఉపచారాలు మామూలుగా ఏ శ్లోకాలు, శ్రీ సూక్తాలు లేకుండా కూడా అమ్మవారికి 16 ఉపచారాలతో మనం పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ 16 ఉపచారాల మధ్యలో వారాహి అమ్మవారి అథాంగ పూజ, వారాహి అమ్మవారి యొక్క శక్తి పూజ, అలాగే వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం మాత్రం కంపల్సరీగా చదువుకోవాలి. అయితే ఈ వారాహి అమ్మవారిని పూజ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మనం అమ్మవారికి ఎర్ర రంగు పుష్పాలు అంటే ఎర్ర మందార పుష్పాలు కానీ, లేకపోతే రోజా పుష్పాలు కానీ, లేకపోతే సువాసన భరితమైన పుష్పాలు అంటే మల్లెపూలు, సన్నజాజులు, విరజాజులు, పారిజాత పుష్పాలు ఇలా సువాసన కలిగిన పుష్పాలతో అమ్మవారికి పూజ చేస్తే కనుక చాలా మంచిది. అమ్మవారు చాలా ప్రీతి చెందుతుంది, త్వరగా అనుగ్రహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ వారాహి అమ్మవారిని పూజించే ముందు మనం హరిద్రా గణపతి అంటే
పసుపుతో గణపతిని చేసి ముందు మనం గణపతిని ఆరాధించాలి. ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మన పూజ అనేది జరగాలి కాబట్టి ముందుగా హరిద్ర గణపతి పసుపుతో చేసుకున్న గణపతిని మనం ఆరాధన చేయాలన్నమాట. ఈ గణపతికి కూడా షోడశోపచారాలతో పూజ చేసుకుని గుడఖండం అంటే బెల్లం ముక్క నైవేద్యంగా పెడితే స్వామివారికి ప్రీతి. ఈ స్వామివారి పూజ తర్వాతే అమ్మవారి పూజ ప్రారంభం చేయాలి. అమ్మవారిని పూజించుకున్నప్పుడు ఏ రకమైన లోహంతో కలిగిన అమ్మవారి విగ్రహం మీ ఇంట్లో ఉన్నా, అంటే కొంతమంది దగ్గర ఇత్తడితో చేసిన అమ్మవారి విగ్రహాలు ఉంటాయి, కొంతమంది దగ్గర రాగితో చేసిన వారాహి అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు అభిషేకం చేయదలుచుకున్న వాళ్ళు కూడా శ్రీ సూక్త విధానంతో అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. శ్రీ సూక్త విధానం అంటే ఏం లేదండి, శ్రీ సూక్తం చదువుతూ శుద్ధ జలం, ఆవు పాలు, పంచామృతాలు, అలాగే ఏవైనా పళ్ళ రసాలు ఉంటే అవి కూడా అమ్మవారికి చేయొచ్చు. ప్రత్యేకంగా పసుపు కుంకుమతో అమ్మవారికి అభిషేకం చేస్తే అమ్మవారికి ప్రీతి. మీరు ఇంట్లో కలశం పెట్టి అమ్మవారిని ఆరాధన చేసిన, కలశం పెట్టకుండా అమ్మవారిని 9 రోజులు ఆరాధన చేసిన పూజా విధానం లేదా దాని పద్ధతి మాత్రం ఇదే. అంటే శ్రీ సూక్తంతో వచ్చిన వాళ్ళు శ్రీ సూక్తంతో పూజ చేసుకోవచ్చు, లేదా ఉత్తి ఉపచారాలతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. పూజా విధానం మాత్రం ఒకటే. పూజ ప్రారంభంలో అమ్మవారికి ప్రాణ ప్రతిష్టాపన చేసి ఉపచారాలు ప్రారంభిస్తాం కదా. అయితే మేము ఈ నవరాత్రులు చేయము, ఒకరోజే ఏదో ఒక రోజు మేము అమ్మవారిని ఆరాధిస్తాం అనుకున్న వాళ్ళు ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత కావాలంటే అమ్మవారికి ఉద్వాసన చెప్పచ్చు. లేదు, ఎవరైతే కలశం పెట్టుకున్నా కలశం పెట్టుకోకపోయినా 9 రోజులు మేము వారాహి అమ్మవారిని ఆరాధిస్తాం అనుకున్న వాళ్ళు మొదటి రోజు ప్రాణ ప్రతిష్టాపన పూజ ఆరంభించినప్పుడు ప్రాణ ప్రతిష్టాపన చేస్తే మళ్ళీ 9వ రోజు ఆఖరి రోజున మాత్రమే ఉద్వాసన చెప్పాలి అమ్మవారికి. అది కూడా ఈసారి 10 రోజులు పడింది కాబట్టి 10వ రోజు అంటే జూలై 15వ తారీఖున అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవాలి. అయితే ఈ నవరాత్రి సమయంలో ప్రధానంగా అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఆ 9 రోజులు మనం పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు ఒకసారి మనం చూసేద్దాం. ఈ నవరాత్రులు ప్రారంభమైన రోజు అంటే పాడ్యమి రోజునే తెల్లవారుజామునే లేచి మన కాలకృత్యాలు సూర్యోదయానికి ముందే పూర్తి చేసుకోవాలి. ఖచ్చితంగా తలస్నానం అయితే మాత్రం ఈ రోజు చేయాలి. ఆడవాళ్ళైతే కనుక 9 రోజులు తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి. ప్రథమ రోజు అంటే మొదలైన పాడ్యమి రోజున తలస్నానం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆడవారి పాపిటిలో గంగాదేవి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు వాళ్ళు తలస్నానం చేయాల్సిన పని లేదు. మగవారైతే కనుక అమ్మవారిని పూజించాలి, ఆరాధించాలి 9 రోజులు అనుకుంటే 9 రోజులు కూడా మగవారు తలస్నానం చేయాల్సి ఉంటుంది. అసలు శాస్త్రపరంగా మాట్లాడుకోవాలి అంటే అమ్మవారికి ఆడవాళ్ళు ఎవరైతే ఈ 9 రోజులు పూజ చేయాలనుకుంటారో వారు ముందు రోజే మడిగా చీరని ఆరేసుకుని మరుసటి రోజు ఆ మడి చీరను కచ్చా పోసి కట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి. అలాగే అమ్మవారికి సంబంధించి నివేదించాల్సిన వంట కూడా మడి చీరతోటే నివేదన చేయాలి, మడి చీరతోనే వండాలి కూడా. అదే మగవారైతే ముందు రోజే పంచని మడిగా ఆరేసుకుని ఆ మరుసటి రోజు ఆ పంచని మడిగా కచ్చా పోసి కట్టుకుని మాత్రమే పూజ చేయాలి. ఈ రోజుల్లో ఉండే కాలమాన పరిస్థితుల వల్ల ఎవరైతే ఈ మడి కట్టుకుని ఈ విధంగా పూజ చేయలేము అనుకున్న వాళ్ళకి ప్రత్యామ్నాయముగా ఆడవాళ్ళైతే ముఖ్యంగా ఖచ్చితంగా ఆరవేసిన బట్టలు, తడిపి ఆరవేసిన బట్టలు, శుచిగా శుభ్రంగా ఉండే బట్టలు అంటే అంటు ముట్టు మైలు ఇలాంటివేవి తగలకుండా ఉండిన బట్టలు కట్టుకుని అమ్మవారికి నివేదనకి వంట గాని లేదా పూజ గాని చేసుకోవచ్చు. అదే మగవారికి కూడా వర్తిస్తుంది. అంటే వారు కూడా ఈ అంటు ముట్టు మైలు తగలకుండా ఉన్న శుచిగా శుభ్రంగా ఉతికి ఆరేసిన పంచ కట్టుకుని అమ్మవారి ఎదుట కూర్చుని, అది కూడా కచ్చా పోసుకు కట్టుకుని అమ్మవారి ఎదుట కూర్చుని అమ్మవారిని పూజిస్తే చాలా శ్రేష్టం. పైన ఉత్తరీయం కూడా వేసుకోవాలండి పంచ కట్టుకున్నప్పుడు.
మగవారు ఉత్తరీయం లేకుండా పంచ కట్టుకుని పూజ అయితే చేయకూడదు. ఈ నవరాత్రులలో అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరం అయితే లేదండి. ఎవరైనా వయోవృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్, లేకపోతే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, మాకు నీరసం వస్తుందండి, టాబ్లెట్స్ వేసుకోవాలి, ఏమైనా తినాలి అనుకున్న వాళ్ళు పొద్దున్న కాస్త లైట్ గా టిఫిన్ తీసుకుని మీరు వేసుకోవాల్సిన మందులు అవి వేసుకుని పూజ చేసుకుని చక్కగా అమ్మవారికి శ్రద్ధా భక్తులతో పూజ చేసుకుని మధ్యాహ్నం యథావిధిగా భోజనం చేసి మళ్ళీ రాత్రికి టిఫిన్ మాత్రమే చేయాలి. అయితే ఈ వారాహి నవరాత్రులలో ఆహార విషయానికి వస్తే పాటించవలసిన ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటంటే, ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్ ఈ మూడిటితో వండిన ఏ పదార్థాన్ని కూడా తినకూడదనమాట. అమ్మవారికి సాంబ్రాణి అంటే విపరీతమైన ప్రీతి కాబట్టి పూజ ఆఖరిలో పూజ గదికి, అలాగే ఇంట్లో ఉన్న దేవుళ్ళ పటాలకి, ప్రతి గదికి సాంబ్రాణి వేయడం వల్ల అమ్మవారు చాలా ప్రీతి చెందుతుంది. అలాగే మనకి కూడా శుభం కలుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాకుండా ఆపుతుంది. అలాగే ఈ 9 రోజులు నవరాత్రులలో పూజ అంతా అయిపోయాక ఖాళీ ఉన్న సమయాల్లో అమ్మవారి నామస్మరణ అలా మనసులో మననం చేసుకుంటూ ఉండడం కూడా చాలా మంచిది. అలాగే అమ్మవారి వివిధ రకాలైన స్తోత్రాలు, వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా చదువుకుంటే ఎంతో మంచిది. మనకు దగ్గరలో ఏదైనా వారాహి అమ్మవారి గుడి ఉంటే సాధారణంగా చాలా తక్కువే ఉంటాయి అనుకోండి. ఒకవేళ ఎవరికైనా దగ్గరలో అందుబాటులో వారాహి అమ్మవారి గుడి కనుక ఉంటే వెళ్ళి వారాహి అమ్మవారిని దర్శించుకోవచ్చు. లేని వాళ్ళు కనీసం ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి ఆ గుడిలో ఉన్న అమ్మవారినే వారాహి అమ్మవారిగా భావించి మనం నమస్కరించుకోవడంలో తప్పే లేదు. ఆలయ సందర్శనం మనకి ఎంతో పుణ్యఫలాన్ని అందిస్తుందన్నమాట. అందుకని వీలైన వారు ఏ అమ్మవారి ఆలయానికైనా ఖచ్చితంగా తప్పకుండా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ వారాహి అమ్మవారి గురించి మార్కండేయ పురాణంలోను, దేవి భాగవతంలోను, వరాహ పురాణంలోను, అలాగే మత్స్య పురాణంలోను వివిధ రకాలైన కథలతో అమ్మవారి కోసం వివరించడం జరిగింది. అవకాశం ఉన్నవాళ్ళు ఆ 9 రోజులు కూడా ఈ పుస్తకాల్లో ఉన్న వివిధ కథలను చదవండి, చాలా మంచి జరుగుతుంది. ఇలా వివిధ పురాణ గ్రంథాలలో వారాహి అమ్మవారి యొక్క కథలు చదువుకోవడం వల్ల మనకి అమ్మవారి పట్ల ఆరాధనా భావం ఇంకా పెరుగుతుంది. అమ్మవారిని మనం ఆ 9 రోజులు ఇంకా భక్తి శ్రద్ధలతో పూజించగలుగుతాము. అమ్మవారి కోసం ఎంతో కొంత జ్ఞానం కూడా మనకి లభిస్తుంది. మన పెద్దలు కూడా మనకి ఇదే చెప్పారు, ఏంటంటే పురాణ పఠనం చేస్తే జ్ఞానం సమకూరుతుంది, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది కూడా ఆటోమేటిక్ గా మనకి తెలిసిపోతుంది. అలాగే ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా భూసైనం అయితే చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా. అలాగే ఎవరైతే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్ని 9 రోజులు దీక్షగా చేయాలని అనుకుంటారో, అలా సంకల్పించుకున్న వాళ్ళ ఇంట్లో ఆ 9 రోజులు కూడా ఎవరు గోల్డ్ కట్ చేసుకోకూడదు, అలాగే హెయిర్ కట్ లాంటివి కూడా చేసుకోకూడదు. ఈ వారాహి అమ్మవారిని పూజ చేస్తున్నప్పుడు పూజ ప్రారంభమైన దగ్గర నుండి పూజ ముగించే వరకు కూడా మధ్యలో అస్సలు లేవకూడదు. అందుకోసమనే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ముందుగానే మనం అరేంజ్ చేసుకుని మన దగ్గరే చేతికి అందుబాటులో ఉండేటట్టు పెట్టుకోవాలి. అలాగే నైవేద్యానికి కూడా మనం లేచి వెళ్ళి తెచ్చుకోకూడదు. నైవేద్యం కూడా వంటిట్లోంచి ముందే తెచ్చుకుని అమ్మవారి దగ్గర ఉంచుకుని నైవేద్య ఉపచారం వచ్చినప్పుడు నైవేద్యం పెట్టేయాలి తప్ప మధ్యలో అస్సలు లేవకూడదు. ఈ అమ్మవారి పూజకి పాటించవలసిన నియమాల దగ్గరకు వచ్చేసరికి బట్ట కట్టుకునే విషయం దగ్గర నుంచి ఎందుకు ఇంతలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, మామూలుగా మనం పూజ చేసుకున్న దారి వేరు. అప్పుడు కూడా నిత్య పూజలో మనం చాలా నియమాలు పాటించి నిత్య పూజ చేసుకోవాలి.
అలాంటిది ప్రత్యేకమైన రోజుల్లో, అమ్మవారికి ప్రత్యేకమైన రోజుల్లో, అందులోనూ నవరాత్రుల్లో అమ్మవారిని మన ఇంటికి రమ్మని ఆహ్వానించి 9 రోజులు పూజలు అందుకో అమ్మా అని చెప్పి మనం ఒక సంకల్పంతో పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకాస్త నియమ నిష్టలు ఎక్కువే ఉంటాయి, పాటించాలి కూడా. ఈ నియమాలు కొంచెం కాఠిన్యంగా అనిపించినా పూజా విధానం మాత్రం చాలా సులువుగా, చాలా తేలికగా చేసుకోవచ్చు. చూశారు కదా, ముందుగా చెప్పుకున్నాం ఎలా చేసుకోవచ్చు అనేది. అందుకని అందరూ వారాహి గుప్త నవరాత్రులలో అమ్మవారిని 9 రోజులు చక్కగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి మంచి సత్ఫలితాలను పొందండి. ఇప్పుడు అమ్మవారికి ఉద్వాసన ఏ విధంగా చెప్పుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈసారి నవరాత్రులు 10 రోజులు వచ్చాయని చెప్పుకున్నాం కదా. ఎవరైతే 9 రోజులు దీక్షగా అనుకుని అమ్మవారిని పూజించాలనుకుంటున్నారో మొదటి రోజు ప్రాణప్రతిష్ఠ చేస్తే మళ్ళీ ఆఖరి రోజు జూలై 15వ తారీఖున మాత్రమే అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. ఉద్వాసన చెప్పినప్పుడు కూడా ముందుగా తెల్లవారుజామునే లేచి ఇవే నియమనిష్టలు పాటిస్తూ అమ్మవారికి ఇదే విధంగా పూజ చేసి నివేదన చేసిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. విన్నారు కదండి, ఈ వీడియోలో మనం వారాహి అమ్మవారిని నవరాత్రులలో సాత్విక రూపంలో వైదిక విధానంతో ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకున్నాం. అలాగే పాటించవలసిన నియమాలు ఏంటి, అంతేకాకుండా అమ్మవారి కోసం ఎంతో కొంత జ్ఞానాన్ని అయితే నేను మీకు అందించానని భావిస్తున్నాను. ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో అందరూ వారాహి అమ్మవారిని ప్రార్థించండి, భక్తి శ్రద్ధలతో కొలవండి, సత్ఫలితాలను, శుభ ఫలితాలను పొందండి. అలాగే అమ్మవారి నవరాత్రులకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సరే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఎప్పటిలాగే ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ గా ఉందనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.